హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కాజు మష్రూమ్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి దాంట్లో సాల్ట్, పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల మష్రూమ్ నీట్గా క్లీన్ అవుతాయి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మష్రూమ్స్ని కనీసం ఒక 5 మినిట్స్ అన్న ఈ హాట్ వాటర్లో మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ని మనం ఇలా వడకట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కట్ చేసి ఉంచుకుందాం. 2 టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా, ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా, 4-5 పచ్చిమిర్చి చీలికలు, అల్లం తెల్లగడ్డ, అలాగే కాజు, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెద్దగా స్లైస్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం అలాగే అల్లం తెల్లగడ్డ కూడా ఇందులోనే వేసుకోవాలి. లేదు మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అలాగే వేసుకోవచ్చు. వీటిని ఒక 5 మినిట్స్ అన్న మనం మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాయిల్ అయిన తరువాత దీనిలో కాజు పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 10 నిమిషాలన్నా వేగాలి. ఇలా కుక్ అయిన వాటిని ఒక జార్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, దీనిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగాక సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 5-6 పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత ఇందులో కాజు పీసెస్ను కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న మష్రూమ్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని బాగా ఫ్రై చేసుకొని వేయించుకోవాలి ఇలాగా. అలాగే మనం ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అన్న ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, దీనిని మనం చపాతీలో కానీ రోటీలో కానీ బగారా రైస్లో కానీ దేంట్లోకైనా కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. చూసారా, నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.